రుణమాఫీ కాలేదు అన్న కారణంతో రైతు సురేందర్ రెడ్డి 4 రోజుల కింద ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో అతని స్వగ్రామం చిట్టాపూర్కు వెళ్లిన టీ న్యూస్ బృందం వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఆత్మహత్య చేసుకున్న రైతుకు అసలు రుణమాఫీ జరగలేదు అని స్పష్టమైంది. దీంతో రుణమాఫీపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ చెప్పినవన్నీ అబద్ధాలని తేలిపోయింది. మరిన్ని వివరాలు చిట్టాపూర్ నుంచి మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రైతు రుణమాఫీ కాకపోవడంతో మనస్తాపం చెంది ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకున్నటువంటి సోలిపేట సురేందర్ రెడ్డికి సంబంధించిన స్వగ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామం. ఇది సురేందర్ రెడ్డి 2 రోజుల క్రితం మేడ్చల్లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో చాలా స్పష్టంగా ఆయన రాసినటువంటి లేఖలో కూడా పేర్కొన్నారు. రుణమాఫీ కాకపోవడం వల్లనే తాను ఆత్మహత్య చేసుకున్నానని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అక్కడే ఆయన ఉరివేసుకుని కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన స్వగ్రామమైనటువంటి చిట్టాపూర్లో ఉన్నాం. చిట్టాపూర్లో ఆయనకు సంబంధించిన ఇల్లు ఇది. చాలా ఏళ్ల క్రితమే వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళ కుటుంబం అంతా కూడా హైదరాబాద్కు వలస వెళ్ళి అక్కడే జీవిస్తున్నారు. సురేందర్ రెడ్డి ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ ఆయన అక్కడ గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ భార్య కూడా ఏదో చిన్న కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళకు కొంత భూమి ఉన్నది, కానీ ఆ భూమికి సంబంధించే వాళ్ళు ప్రతి సంవత్సరం క్రాప్ లోన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పటికప్పుడు అది రెన్యువల్ చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది. అందులో భాగంగానే వాళ్ళు రెన్యువల్స్ కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి రైతు రుణమాఫీలో సురేందర్ రెడ్డికి కానీ సురేందర్ రెడ్డి తల్లి సోలిపేట సుశీలకు కానీ ఇద్దరికి కూడా ఈ రుణమాఫీ జరగలేదు. అయితే అందుకు భిన్నంగా భువనగిరికి సంబంధించిన ఎంపీ చామళ్ళ కిరణ్ కుమార్ రెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తూ ఆయన హరీష్ రావు మీద ఒక కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఏమని అంటే సురేందర్ రెడ్డికి సంబంధించిన రుణమాఫీ జరిగిపోయింది, అదేవిధంగా వాళ్ళ తల్లి సుశీలకు సంబంధించిన రుణం కూడా మాఫీ అయ్యిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి వాస్తవాలు ఎలా ఉన్నాయి, అసలు వాస్తవం ఏమిటి అని చెప్పి మనం ఈ గ్రామంలో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. వాళ్ళ బంధువులతోనే వాళ్ళతోటి ఒకసారి మాట్లాడాలని, ఆ గ్రామస్తులతో మాట్లాడాలని, అసలు అయితే బ్యాంకుకు సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడాలని చెప్పి మనం ఇక్కడికి రావడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళనే ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి సతీష్ గారు, మీరు సురేందర్ రెడ్డి గారి బంధువు, మీరు అసలు ఏం జరిగిందో మీరు చెప్పండి. సురేందర్ రెడ్డి గారు మాకు స్వయాన బాబాయ్ అవుతాడు. మా చిన్న తాత వాళ్ళ కొడుకు. ఆమె సుశీల అంటే మన చిన్ననాని అవుతుంది. మా బాబాయ్ చనిపోవడానికి ముఖ్య కారణం ఒకటి ఈ రుణమాఫీకి సంబంధించింది. ఆయన సూసైడ్ నోట్లో కూడా అదే మెన్షన్ చేసిండు. దాంట్లో అమ్మ పేరు కూడా మెన్షన్ చేసిండు. కారణం ఏంటంటే రేషన్ కార్డు అనేది నా చేతిలో ఉంది. ఇప్పుడు రేషన్ కార్డు కూడా, ఈ రేషన్ కార్డు అనేది ముగ్గురి కంబైండ్ ఉంది. తల్లికి, మా చిన్న బాబాయ్కి, మా పిన్ని ప్లస్ వాళ్ళ కొడుకు. ఈ కంబైండ్ ఉండడం వల్ల ఇంటి పెద్దగా సుశీల అని మా నాన్న ఉంది, చిన్న కొడుకు మా సురేందర్ రెడ్డి బాబాయ్ది ఉంది. ఈ కంబైండ్ ఉండడం వల్ల వాళ్ళిద్దరి పేరు మీద, అంటే మా నాన్న పేరు మీద సుమారు 1,09,000 ఇంట్రెస్ట్ అసలు కలుపుకొని 1,10,000 క్రాప్ లోన్ ఉంది. దానికి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఇది మా నాన్న యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అండి, లోన్కి సంబంధించింది. దీంట్లో యాజ్ అండ్ డేట్ ఈరోజు ప్రకారం చూస్తే 1,09,503 రూపాయలు ఇంకా కట్టాల్సిన బాకీ ఉంది. ఈ మధ్యన 96,000 రుణం తీసుకున్నారు వాళ్ళు క్రాప్ లోన్ ద్వారా. 1,09,053 రూపాయలు ఇంకా కట్టాల్సింది బాకీ ఉంది. ఇంకా రుణమాఫీ కాలేదు. అతని పేరు మీద కూడా 1,18,000. ఇక్కడ చాలా స్పష్టంగా పేరు కూడా ఉంది, సోలిపేట సుశీల అని చెప్పి రాసి ఉన్నటువంటి డాక్యుమెంట్ ఇది. బ్యాంకు వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఇది. ఇది రుణమాఫీ కాని వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఇది సోలిపేట సుశీల అని చెప్పి ఇందులో చాలా స్పష్టంగా మనకు బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. 1,09,000 రూపాయలు రుణమాఫీ జరగనట్టుగా చాలా స్పష్టంగా ఇందులో పేర్కొనబడి ఉంది. చెప్పండి సతీష్ గారు. అలాగే మా బాబాయ్ పేరు మీద కూడా ఇప్పుడు అంటే యాజ్ అండ్ డేట్ ప్రకారం చూస్తే 1,57,000 అసలు మిత్తి కలిపి ఉంది. అతను తీసుకున్న రుణం వచ్చేసి, అతను తీసుకున్నది మొత్తం 1,60,000 రూపాయలు. ఇప్పటికి ఉన్నది ఈ రోజు వరకు 1,81,446 రూపాయలు ఉంది అతని పేరు మీద, అసలు మిత్తి కలిపి క్రాప్ లోన్. ఇవి రెండు కలిపి ఉండడం వల్ల రేషన్ కార్డు కూడా కలిసి ఉండడం వల్లనే వీళ్ళకి రుణమాఫీ కాలేదని
బాధతోటి ఆ సూసైడ్ నోట్లో కూడా అమ్మ కారణం చావు చిచ్చు పెట్టింది క్రాప్లోనే చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నది సోలిపేట సురేందర్ రెడ్డి అని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సురేందర్ రెడ్డికి సంబంధించిన డాక్యుమెంట్ ఇది బ్యాంక్ స్టేట్మెంట్ ఇందులో చాలా స్పష్టంగా 1,81,000 రూపాయలు బాకీ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ఇందులో పేర్కొనబడి ఉన్నది. అంటే ఈ ఇద్దరికి సంబంధించిన రుణాలు మాఫీ కాలేదు. కానీ భువనగిరి ఎంపీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రకటన ఇచ్చారు, హరీష్ రావు గారి మీద కంప్లైంట్ కూడా చేశారు. మీరేమంటారు దాన్ని? హరీష్ రావు గారిది ఏం తప్పు ఉందండి? ఒక కామన్గా ఒక నాయకుడిగా లీడర్గా ఎవరైనా స్పందిస్తారు. ఎక్కడైనా ఆత్మహత్య జరిగినా, ఏమైనా ఇబ్బంది జరిగినా, ప్రజలు ఏదైనా అంశం మీద ఇబ్బంది పడుతుంటే ఆ అంశం మీద స్పందించడం తప్ప ఆయన చేసింది ఏముంది? క్రాప్ లోన్ కాని మాట వాస్తవమే, అది మనం నోటితో చెప్పేది కాదు. పేపర్లు ఉన్నాయి, బ్యాంకు కూడా ఇక్కడే ఉంది, రేషన్ కార్డు కూడా కంబైండ్ ఉందన్నది వాస్తవమే. బ్యాంకు వాళ్ళు కూడా చెప్పే రీజన్ కూడా రేషన్ కార్డు మీ క్లబ్ ఉంది కాబట్టి టోటల్గా మీ మొత్తం కలిపితే 2 లక్షల చిల్లర అవుతుంది కాబట్టి ఆ 2 లక్షల వరకు మీకు రుణమాఫీ రావచ్చు. మిగతా అమౌంట్ మీరు కట్టురు అంటే ఈయన ఎట్లా కట్టాలి? వాటికి కూడా మళ్ళీ కట్టాలన్న అప్పు తెచ్చి కట్టాలన్న పరిస్థితిలో నేను మనస్తాపానికి గురైండు. 3-4 రోజుల ముందు నుంచి వాళ్ళ ఇంట్లో డిస్కషన్ కూడా నడిచింది. వాళ్ళ అమ్మతోటైనా వాళ్ళ అన్నతోటైనా ఇట్లా నాకు క్రాప్ లోన్ మాఫీ కాలేదు అని ఒక 2-3 సార్లు మాట్లాడిండు. చిట్టాపూర్కి కూడా నాకు తెలిసి 2 సార్లు వచ్చిపోయిండు. ఆయన ఒంటరిగా ఒకసారి వచ్చిండు, వాళ్ళ అన్నలతో కలిసి ముగ్గురు కలిసి ఒకనాడు వచ్చారు. బ్యాంకులో కూడా ఎంక్వైరీ చేసుకున్నాడు. మరి ఎట్లా అంటే ఇట్లా 2 లక్షల ఇద్దరికి మీకు రేషన్ కార్డు క్లబ్ ఉంది, ఒక దగ్గర ఉంది, తల్లితో పాటు నీది కూడా రేషన్ కార్డు కలిసి ఉంది కాబట్టి నువ్వు ఇద్దరిని కలిపిన లోన్ మొత్తం 2 లక్షల చిల్లర అవుతుంది. ఆ మీద ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ తెచ్చి చెప్పినప్పుడు కట్టండి, ఆ కడితే మాఫీ వస్తే చేస్తామన్నట్టు మాట్లాడారు. ఇవి ఎక్కడికేం దేవాలి? ఇవంతా ఎట్లా నాకెందుకు అవుతుంది? ఈ నిబంధనలు దీనివల్ల అతను మనస్తాపాన్ని చెంది మరణించడం జరిగింది, సూసైడ్ చేసుకోవడం జరిగింది. చామల కిరణ్ కుమార్ రెడ్డి అతని కంప్లైంట్లో పేర్కొన్నాడు ఏమన్నా, సుశీలకు సంబంధించిన రుణం మాఫీ అయ్యింది, ఇది హరీష్ రావు గారు అబద్ధం చెప్పారని చెప్తున్నారు. ఒక మాట అండి, హరీష్ రావు గారు అబద్ధం చెప్పినా, నేను అబద్ధం చెప్పినా, ఇంకోరు అబద్ధం చెప్పినా ఒక మనిషి అయితే చనిపోరు కదా. ఏదో ఒక సింపుల్గా ఒక రీజన్ పెట్టుకోనో ఏదో ఒక వ్యక్తి ప్రాణం అయితే తీసుకోడుగా. వ్యక్తి సూసైడ్ నోట్లో స్పష్టంగా మెన్షన్ చేసి చిచ్చు అంటే క్రాప్ లోన్ చిచ్చు అని పెట్టింది. క్రాప్ లోన్ చిచ్చు వల్ల మాకు తల్లికి కొడుకులకు గొడవ అయింది. గొడవ అంటే గొడవ కూడా కాదు, అది ఈ రెండు కలిసి ఉండడం వల్ల కాలేదు. నేను ఎట్లా కట్టాలనే బాధలో ఆ రేషన్ కార్డ్ క్లబ్ ఉండడం వల్ల జరిగింది. హరీష్ రావు గారు రెచ్చగొట్టింది కూడా అందులో ఏది లేదు. హరీష్ రావు చేసేది కూడా రాజకీయ నాయకుడు, ఎవరు చేయాల్సింది ఆయన చేసిండు అంతే. మీరేమనుకుంటున్నారు? సార్ మాది కూడా క్రాప్ లోన్ మాఫీ కాలేదు. మా భార్య పేరు మీద, నా పేరు మీద 2 లక్షలు దాటిపోయి ఉన్నాయి. అది కనీసంగా కట్టేందుకు కూడా, కట్టుమనేందుకు కూడా, ఇస్తాము అనేదానికి కూడా నమ్మకం లేని పరిస్థితి ఉన్నది. అలా రుణమాఫీ అయ్యిందని చెప్పి కొంతమంది చెప్తున్నారు, తల్లికి సంబంధించి రుణమాఫీ అయిందంటున్నారు. ఆ చెప్పేటోళ్ళు ఎవరైతే ఉన్నారో సారు, ఆ చెప్పేటోళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళు ఇప్పుడు మా బ్యాంక్ కాడికి వచ్చి అదే మేనేజర్ దగ్గర వచ్చి ఇది మాఫీ అయిందని చెప్పి ఒక్కసారి అది తీసి చూపెడితే మేము చెవులు పట్టుకొని బింగిల్ ఇస్తాం, లేకపోతే వాళ్ళనేది ఇవ్వాలి బింగిల్. ఇది మీరేమనుకుంటున్నారు? మీది అయిందా రుణమాఫీ? కాలేదు సార్, మేము ముగ్గురం ఉన్నాం. మా డాడీ, నేను, మా భార్య ఒకటే రేషన్ కార్డు ఉంది. కేవలం రేషన్ కార్డు ఒక దగ్గర ఉండడం వల్లనే కాలేదు అని అంటుంది సార్. అది ఏమన్నా గవర్నమెంట్ రేషన్ కార్డు కాకుండా పాస్బుక్ ప్రకారం మాఫీ చేయాలని కోరుతున్నాం. మీ పేరేంది? సిద్ధమైన బాబు సార్. ఏమేమి మీకు రుణమాఫీ? నాకు రేషన్ కార్డు లేదని నాకు సార్ రుణమాఫీ కాలేదు సార్. ఇంకా 1,00,000 దాకా నా రుణమాఫీ రుణం ఉంటుంది బ్యాంకులో, కాలేదు ఇంకా. ఇది మనకిక్కడ చిట్టాపూర్ గ్రామంలో కనిపిస్తున్న దృశ్యం ఇది. ఎందుకంటే చాలా స్పష్టంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి సోలిపేట సురేందర్ రెడ్డికి సంబంధించిన ఇద్దరి రుణాలు కూడా, సురేందర్ రెడ్డికి సంబంధించింది, అట్లాగే వాళ్ళ తల్లి సుశీలకు సంబంధించిన రుణాలు మాఫీ కాలేదు. ఇక్కడే ఉంది, మనం విజువల్స్లో కనిపిస్తుంది బ్యాంకు, ఏపీజీవీబీ బ్యాంకు కూడా ఇక్కడే ఉంది. ఆ బ్యాంకు ద్వారానే మనం ఆ బంధువులు వాళ్ళు స్టేట్మెంట్స్ తీసుకొని మనకు చూపించినటువంటి బ్యాంకు కూడా ఇదే. ఇక్కడికి వచ్చి ఎవరైనా తెలుసుకుంటే కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బ్యాంక్ స్టేట్మెంట్స్ చూస్తే కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, చిట్టాపూర్.